మిత్రులారా, నిన్న కేటీఆర్ గారు సిరిసిల్లలో ఏం మాట్లాడతాడంటే మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణమంట. వీనికి ఏమైనా సిగ్గు శరం లజ్జ శీమనేత్రం ఏమన్నా ఉన్నదా? వీళ్ళప్ప వీళ్ళ హరీష్ రావు వీళ్ళందరూ కలిసి 1,00,000 కోట్లు దోసి కమిషన్ల కకృతి పడి ఆ కాంట్రాక్టర్ నుంచి 100 కోట్ల రూపాయలు కమిషన్ల దండుకుంటే పనిమంతుడు పందిరేస్తే ఏదో కుక్కతో దాకి కూలిపోయిందంట. ఆ రకంగా వీళ్ళు పనులు చేస్తే అక్కడ ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కుప్ప కూలిపోయింది. దానికి కాంగ్రెస్ వాళ్ళు కారణం అంటాడంట. వీనికి ఏమైనా సిగ్గుశరం ఏమైనా ఉన్నదా? అసలు నువ్వు ముడ్డికి డ్రాయర్ వేసుకుంటున్నావు కేటీఆర్? ఏం మాట్లాడుతున్నావు? కాంగ్రెస్కి ఏం సంబంధం? నీవు చేసినటువంటి లంగ పని బయటకు వస్తే అది కాంగ్రెస్ వాళ్ళ మీద అంట కడతావా? సిగ్గుండాలే చెప్పడానికన్నా. మీ అప్పకు ఏం అనుభవం లేకుండా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును డిజైన్ మార్చి మీ ఫామ్ హౌస్లకు నీళ్ళు రావాలని చెప్పి దాన్ని డిజైన్లు మార్చి ఏం తెలియకుండా కానీ తాగుబోతో డిజైన్లు చేస్తే ఇట్లుంటుంది. తాగుబోతోళ్ళు డిజైన్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణం. వాళ్ళే ప్రాజెక్టును ఏమో చేసి ఉంటారు. సిరిసిల్లలో భూ కబ్జా అని ఔలేగాళ్ళు వార్తలు రాస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసుకుంటున్నా టైం వచ్చినప్పుడు మితితో సహా చెల్లిద్దాం. సీఎం కటింగ్ మాస్టర్, అందుకే ప్రతి దాంట్లో కోతలంట. సీఎం కటింగ్ మాస్టర్ అంట. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని 70,000 కోట్లతో మీకు మీ చేతికిచ్చిపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సన్నాసులారా పరిపాలించనిక శాతగాక తాగుబోతుల రాష్ట్రంగా మార్చి ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పలు చేసి మీరు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టడానికే సరిపోతున్నాయి సగం పైసలు. యూజ్లెస్ పేలో మళ్ళీ మాట్లాడతావు నీవు సిగ్గు లేకుండా. ఇతనికి అంట మళ్ళీ అధికారం వస్తే అందరు రాసి పెట్టుకున్నాళ్ళంట, రాసి పెట్టుకుంటే ఏమో పీక్తాడంట. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లోనూ నీకు తగిన బుద్ధి చెప్పిండ్రు, ఒక్క స్థానం కూడా గెలవలేదు. మళ్ళీ నీవు అధికారంలోకి వస్తున్నావా? నీవు కళలకు ఏం పైసలు కావు, ఛార్జీ కాదు. నీ కళలు మాత్రం కళ్ళలుగా మిగిలిపోతాయి. కేటీఆర్ నీ డ్రామాలు బంద్ చేయి ఇకనన్నా. వాస్తవంలో బతుకు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి 100 తరాలు తింటే కూడా తరగాని ఆస్తి సంపాదించి పెట్టిండ్రు వీళ్ళు. ఈ దొంగలు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి వాళ్ళ ఆస్తులు మాత్రం 1000 కోట్లు పెరిగినాయి. వీళ్ళ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఒక సొంత విమానం ఉంది, ఒక హెలికాప్టర్ ఉంది, ఒక బస్సు ఉంది. ఈ దేశంలో 50-60% సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా అన్ని పైసలు లేవు. 10-12 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కన్నా వీళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయంటే వీళ్ళు ఎంత దొంగలో ఆలోచన చేయండి. వీడు మళ్ళీ అధికారంలోకి వస్తాడంట. మేడిగడ్డ కుంగడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణమేమోనని వాళ్ళే దాన్ని ఏమో చేసి ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన ఎన్నో ప్రాజెక్టులు బలంగా ఉన్నాయని, మేడిగడ్డ వద్ద ఒక పిల్లలు కుంగడానికి ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే కారణమై ఉంటారన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిన, ఇటీవల ఆ ప్రాంతంలో పెద్ద భూకంపం సంభవించిన ప్రాజెక్టుకు ఏమీ కాలేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కుంగిన మేడిగడ్డను రిపేర్ చేయడానికి 2-3 నెలల సమయం మాత్రమే పడుతుందని నిపుణులు చెప్తున్నారని, ప్రభుత్వం ఎందుకు రిపేర్ చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేస్తే దానివల్ల 1,20,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుందని, ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే భయంతోనే రిపేర్ చేయడం లేదన్నారు. అటు ముఖ్యమంత్రి ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఔలేగాళ్ళ లెక్కున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడు నోరు తెరిస్తే ఔలేగాళ్ళు పాగలగాళ్ళు అంటాడు. వీడు పెద్ద ఔలేగాడు, పెద్ద పాగలగాడు. వీడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని ఔలేగాళ్ళు పాగలగాళ్ళు అంటారు. అసెంబ్లీలో తనను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ పేర్లు తాను రాసి పెట్టుకున్నానని, ఇక్కడ మిమ్మల్ని సతాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని టైం వచ్చినప్పుడు ఏమో వీక్తాడంట. టైం వచ్చినప్పుడు తీర్చుకుందామని సూచించారు. మూలిగే ముసలి నక్క లాంటి కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని, మళ్ళీ తమకు మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేసిండంట. చేసింది అంతా చేసి ఎరిపిలాన్లాక నాకేం సంబంధం అంటాడు వీడు. వీని మనిషినల్లా దున్నపోతానల్లా 10 ఏళ్ళు నీవు మంత్రిగా ఉన్నావు,
మీరు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఎవడన్నా ఇటువంటి అవలేగానిలాగా మాట్లాడితే వీడిని మనిషి అంటారా, దున్నపోతంటారా? మీరు ఆలోచన చేయండి ప్రజలారా. కాంగ్రెస్ అధికారంలోకి రాకన్నా ముందే కదా మేడిగడ్డ కూలిపోయింది. మరి కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంటుంది? మీ అయ్యా నీవు అంతా మీకు ఏం తెలియదు, తాగి ఫామ్ హౌస్లో వండుకునేటటువంటి మీరు వచ్చి ఈ రకంగా ఇంజనీర్లను అధికారులను మొత్తం తప్పుదో పట్టించి వాళ్ళు చెప్పింది తినకుండా వాళ్ళు సార్ ఇట్లా ప్రాజెక్టు కట్టాలంటే అరే అట్లా ప్రాజెక్టు కడితే మా కమిషన్ ఎట్లా మిగులుతుందిరా బాయ్, అంత క్వాలిటీతో కడితే మాకేం మిగులుతుందిరా, మాకు మిగలాలంటే దాన్ని నాసి రకంగా కట్టండి మాకు కమిషన్ వస్తుంది అని చెప్పి వీళ్ళంతా ఈ చూతేగాళ్ళు ప్లాన్ వేసి మేడిగడ్డ గుడిపోవడానికి కారణమైంది. కాంగ్రెస్ వాళ్ళే అట్లా కారణమైతే కేటీఆర్ కాంగ్రెస్ కట్టినటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, మంజీరా కావచ్చు, సింగూరు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఆర్ఎస్వి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో కొన్ని వందల ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టింది. 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా ఈ రోజుకు కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు శ్రీశైలం మీదకి వెళ్ళి పోయినా కానీ 20 లక్షల క్యూసెక్లు నీళ్ళు వచ్చినాయి 2009 సంవత్సరంలో. చెక్కు చెదరలేదురా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు. కడెం ప్రాజెక్టు మీదికి వెళ్ళి పొర్లిపోయినాయి మీ గేట్లు ఎత్తనికే శాత కాకుంటే, కానీ చెక్కు చెదరలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా కట్టింది. మీరు కట్టిన మేడిగడ్డ ఏమైందిరా? 2-3 ఏళ్ళ కూలిపోయింది. మళ్ళీ సిగ్గుశారం లేకుండా మళ్ళీ ఏం మాట్లాడతావు? యూజ్లెస్ ఫెలో. స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగరాలంట. పార్లమెంట్లో ఎగిరింది, ఇక ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కూడా ఎగురుతా. చూద్దాం కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది, నీవెన్ని గెలుస్తావో అది ఒక రెఫరెండంగా తీసుకో. నిన్ను ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తున్నారు, కాంగ్రెస్ని ఏ రకంగా విశ్వసిస్తున్నారో అప్పుడు తెలుస్తుంది కేటీఆర్. నీ డ్రామాలు ఇక్కడన్నా బంద్ చేయి. నీ పేరే డ్రామారావు. ఏదైనా మంచి డ్రామా ఆర్టిస్టులలో పోయి చేరండి, ఈ రాష్ట్రానికి మంచి అవార్డులన్నీ వస్తాయి. రైట్.